ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఏరియా హెడ్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సెంటర్ మేనేజర్ గా మీరు వర్క్ చేస్తారు. ఇక్కడ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ 4 వారాల క్రిందట ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క లింక్ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట. ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఇది ఎలా అప్లై చేయాలనేది వీడియో అండ్ వరకు చేస్తే మీకే అర్థమవుతుంది. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా అయితే మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు ఆలోచించి అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి డిఆర్ఎఫ్ గురించి తెలియాలి. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ అంటే ఏంటో తెలియాలి. సో దాని గురించి తెలియాలంటే ఇక్కడ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. అలాగే పాత్ర సారాంశం చూసుకుంటే యువత కోసం అత్యాధునిక జీవనోపాధి నైపుణ్య కేంద్రాన్ని స్థాపించడము మరియు నిర్వహించబడిన భౌగోళిక ప్రాంతంలోని అన్ని కీలక వాటాదారులకు ఎంపిక భాగస్వామిగా మారడం అనేది మీ యొక్క బాధ్యత అనమాట. అలాగే జీవనోపాధి నైపుణ్య కార్యక్రమం అంటే గ్రో యూత్ కోసం మీరైతే వ్యూహ రచన ప్రణాళిక మరియు అమలును నిర్ధారించడంలో కూడా అతను ఆమె కీలక పాత్రలు పోషిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఈ యొక్క బాధ్యత కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో మరియు కేంద్రానికి పరిశ్రమకు ఒక నమూనాగా మార్చడానికి ప్రయత్నిస్తారు. అలాగే మేల్ అండ్ ఫీమేల్ కావచ్చు ప్రాంతీయ మేనేజర్ మరియు మద్దతు మరియు ఇతర నిధులను తీసుకుంటారు. అలాగే మరియు నిర్దిష్ట కొలవగల ఫలితాలను సాధించడానికి మరియు ఫలితాలను ట్రాక్ చేయడానికి కూడా వ్యక్తిగత బాధ్యత అనేది వహిస్తారనమాట. ఇక్కడ బాధ్యతలు చూసుకుంటే యువతకు సేవ చేయడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. కొత్త కేంద్రం విషయంలో మాత్రమే అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ పాత్రలో అవుట్ రీచ్ కార్యకలాపాలు ప్రణాళికలు మరియు అమలు యువతను అంచనా వేయడం అనేది కూడా మీ యొక్క బాధ్యత. అలాగే శిక్షణ ద్వారా నాణ్యమైన శిక్షణ అందించడం యజమాని నెట్వర్కింగ్ కేంద్ర పరిపాలన మరియు మొత్తం బృంద సమన్వయం ఉంటాయన్నమాట. కేంద్ర కార్యకలాపాలు త్రైమాసిక బడ్జెట్ను సిద్ధం చేయడము మరియు ఆర్థిక సాధ్యత మరియు సంస్థాగత సాధ్యతను నిర్ధారించడానికి ప్రణాళికలను అమలు చేయడం అనేది మీ యొక్క బాధ్యత. కేంద్రంలో గరిష్ట నమోదులను సాధించడానికి సమాజంలో అవగాహన కల్పించే విధంగా ఉండాలన్నమాట. సో మీ యొక్క ఎంప్లాయీస్కి అలాగే అన్ని అవుట్ రీచ్ కార్యకలాపాలు అమలు చేసే విధంగా ఉండాలి. అవసరానికి అనుగుణంగా ఆ అవుట్ రీచ్ అమలు పనులు కూడా మీరు కార్యకలాపాలను నిర్వహించే విధంగా ఏజెన్సీతో నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. అలాగే యువత వారి ఆకాంక్షలు మరియు అంచనాలను గుర్తించడానికి మరియు నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి కౌన్సిలింగ్ సెషన్లకు నాయకత్వం వహించే విధంగా ఉండాలి. అలాగే మీకు శిక్షణ క్యాలెండర్ ప్రకారం కేంద్రంలో శిక్షణ కార్యకలాపాలను అమలు చేయడానికి బాధ్యత వహిస్తారు. యువతకి నాణ్యమైన శిక్షణను నిర్ధారించడానికి కేంద్రం యొక్క శిక్షణ కార్యకలాపాలను పర్యవేక్షించడం అనేది రావాలి. అలాగే శిక్షణ నాణ్యతను మరియు కేంద్ర నిర్వహణను మెరుగుపరచడానికి ఆశావాదాల నుండి అనుగుణంగా అభిప్రాయాన్ని సేకరించడం అనేది రావాలి. అలాగే ఆశావాహులకు సరైన ఉద్యోగ అవకాశాలను రూపొందించడానికి అందించడానికి వారికి ముందుగా త్వరిత మూల్యాంకనం ప్రక్రియను నిర్ధారించే విధంగా ఉండాలి. సో శిక్షకులకు మరియు సెంటర్ అసోసియేట్గా మీరు పనిచేస్తూ ఉండాలి. కేంద్రం సజావుగా పనిచేయడానికి సిఏ యొక్క సామర్థ్యం నిర్మాణం అనేది తెలియాలి. అలాగే యువత నమోదు ఫీజు వసూలు నియమిక వంటి అన్ని సంబంధిత సమాచారాన్ని సిఏ ద్వారా ఐటీ ప్లాట్ఫామ్లో మీరు నవీకరించే విధంగా ఉండాలి. హెచ్ఓ నుండి ఇవ్వబడిన మార్గదర్శకాలు ప్రకారం కేంద్రం యొక్క బ్రాండింగ్ మరియు నిర్వహణను నిర్ధారించే విధంగా ఉండాలి. సిఏలు శిక్షకులు నియామకం మరియు ఎంపిక ప్రక్రియలో పాల్గొనడం అనేది రావాలి. క్యూఎండ్ఈ బృందం నుండి అందిన ఐటీ ఇన్పుట్లు ఆధారంగా కేంద్రం పనితీరును మెరుగుపరచడానికి కృషి చేస్తుందన్నమాట. జీతం వచ్చేసరికి మనకి సంవత్సరానికి 5 లక్షల వరకు కూడా ఉంటుంది. సో పర్ మంత్ మీకు వెళ్ళలేదనుకున్నా మీకు 40,000 అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం.
ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.